హాయ్ అండి. ఈరోజు మనము అన్ని కూరగాయలన్నీ వేసుకుని పులుసు పెట్టుకుందామండి. ఒక వంకాయ, క్యారెట్, నేను 3 పచ్చిమిరకాయలు, ఒక బంగాళదుంప, చాంగడ్డలండి, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, నేను ఇంత చింతపండు, ఉప్పు, కారము అన్నీ వేసుకుందామండి. మసాలాలు ఇంత మట్టుకే ఇగండి. ఇట్లా చెక్క తీసుకున్నాను, ఉడకబెట్టుకోలేదండి. పచ్చియే ఈ బంగాళదుంప ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు వెళ్ళి కోసుకుంటానండి. ఇగండి ఇవన్నీ కోసుకుని అట్టు పెట్టుకున్నాను. ఇట్లా ముక్కలు చేసుకున్నానండి. చాంగడ్డలు, అదే బంగాళదుంప, టమాటాలు ఇవన్నీ కూడా, చింతపండు పొయ్యి అంటించుకున్నానండి. వండుకుంటాకి నేను ఇది పెట్టుకున్నా. కూర దాకా నూనె అండి, బిర్యానీ ఆకు, తానం దినుసులు, జీలకర్ర, పసుపు, పులుసు కూరలో కొద్దిగా ఇంగం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు తిప్పుకున్నా, కరివేపాకు, అల్లం పేస్ట్ అండి, కొద్దిగా కొంచెంసేపు యాగనిద్దాం. ఇప్పుడు చాంగడ్డలో క్యారెట్, బంగాళదుంప, టమాటాలు తిప్పుకున్నామండి. ఇవన్నీ కూడా వేగాలి. వేగినాక అప్పుడు వేసుకున్నాము వంకాయ ముక్కలు. ఇప్పుడు వంకాయ ముక్కలు మూత పెట్టుకున్నామండి బొగ్గికి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాము. ఉప్పు అండి స్పూను, కారము తిప్పుకున్నాము. ఇప్పుడు పులుసు పోసుకున్నాము. చింతపండు పులుసు అండి. ఇంకా కాసిన నీళ్ళు పోసుకున్నాం. ఉడకాలి కాబట్టి మూత పెట్టుకున్నామండి. మూత తీద్దామండి. ఇగండి బెల్లం ముక్క వేసుకుంటే పులుసులో బాగుంటుంది. మూత తీసుకుని చూద్దామండి. ఇవండి ఉల్లికాడలు వేసుకుంటే బాగుంటుంది పులుసు కూరలో. ఇట్లా వేసేసుకుంటామే. మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఉడికిపోయిందండి, సూపర్గా ఉడికింది. ఇవ్వండి ఉడికిపోయింది, మెత్తగా అయిపోతుంది. ఆఫ్ చేసుకున్నాం పొయ్య. బౌల్లోకి తీసుకున్నాము. నేను ఈ బౌల్లోకి తీసుకుంటానండి. చాలా బాగుంటుందండి. అన్నీ వేసుకుని కూరగాయలు మిగిలినప్పుడు అన్నీ వేసుకుని వండుకుంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నాం. సూపర్గా ఉంటుందండి. ఇట్లా చాలా బాగుంటుందండి. చామగడ్డలు, బంగాళదుంప పులుసు అండి. సూపర్గా ఉంటుందండి. ఇట్లా చాలా బాగుంటుందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితేనండి కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. ఇట్లా ఒకసారి వండుకోండి, చాలా బాగుంటుందండి.